శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగీర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోండి. మీ యొక్క పేరు చెప్పుకోండి. మీ యొక్క భార్య పేరు చెప్పుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను చెప్పుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర
ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏకో దేవః సర్వభూతేషు భూత సర్వభూతేషు గూఢా సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మః కర్మసాక్షి కర్మాధ్యక్షః సర్వభూతాదివాసః సాక్షి చేకో కేవలో నిర్గుణస్య. పరమాత్మ స్వరూపము ఒక్కటే, ఆ ఒక్కటి విష్ణువే. ఏ పేరుతో పిలిచినా వచ్చేది ఆయనే. స్థితికారకుడై జగత్తుని రక్షించడంలో ఆర్తజన రక్షకుడై అభీష్టవరదుడైనటువంటి శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఈ మాఘమాసంలో శనివారం నాడు సప్తమి తిథి రోజున అభిజిత్ లగ్నంలో తిరుమల దివ్యగిరులలో ఆనంద నిలయ గోపుర ప్రాకారంలో వెంకటరమణ కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో మలయప్ప స్వామిగా పెళ్లి కుమారుడిగా వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీవైఖానస ఆగమోక్తంగా ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని జరిపిస్తున్నారు. ఓం నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షే నివసతు హృదగే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్ శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శృతి స్మృతి నదే పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్సువరోం శ్రీ భగవదాజ్ఞగా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణత్రవిశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్కే తదంగ కరకారాధనం కరిష్కే. ఓం ధారాసు సప్త శుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపో విగృహన్ ప్రతిపాదకిష్కే గృణోమి దత్తాగం శుచురగం శుశర్మాం ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేత్య మేథ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వర్ణగే సహస్రం యజ్ఞగా పాశా వితుతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. ఓం వర్ణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి కూర్చే సరస్వతిమావాహయామి ధారాయాం వాయుమావాహయామి పుష్పే ఫుల్లమావాహయామి అక్షతే కాశ్యపమావాహయామి తందులే రవిమావాహయామి. ఆవాహిత దేవతాభ్యో నమః వరుణాయ నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి వరుణాయ నమః. పుణ్యపుష్పై పూజయామి వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశదా త్వం మహితోనుశంభో వైరాజంతే సుహృదన్నిధత్తాం ప్రేష్యామధీశో విబుధానామనాదిర్గామేశస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాగినమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జగామావాహయామి సూత్రవతీ జగాజయిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి.
सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचगिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिः प्रकृतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नोगितो विष्णुर्विजक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विजक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुराततं तद्विप्रासो विपन्यवोजाकृपागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं त्रविनोदा त्रविनसस्तुरस्य त्रविनोदासनरस्य प्रियं सुत त्रविनोदा वीरवती मिषन्नो त्रविनोदा रासते दीर्घमायुः भद्रं कर्णे विशृणुयामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्त्रीरङ्गैस्तुष्टुभागं सस्तनोभिर्विगशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारेरुषता गुर्गन्तोः अदितिर्त्योरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पट्कुरुवेतोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावति कुरुवेत यत्कार्ये स्यात् पुण्याः एव कुरुते ओं भूर्भुवस्सुभ्रं श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्य जनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्य जनकर्मणि स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्य जनकर्मणि रुद्धिं भवन्तो अप्रवन्तु कर्म रुध्यतां रुद्धिं भवन्तो अप्रवन्तु कर्म रुध्यतां रुद्धिं भवन्तो अप्रवन्तु कर्म रुध्यतां रुद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातनाम् महेरणागचक्षुषे योवश्रतमोरसस्तस्य भाजगते हनः वसतेरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षयागजन्वथाम् आपो जनगथा जनः दिविश्रगस्वान्तरिक्षे गतस्व पृथिव्या सम्भव ब्रह्मवर्चसवसि ब्रह्मवर्चसागत्वा पवमानस्व वर्चनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिगां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतुगुम्रणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विदतमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन चाम् इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्के बह्वीस्तनुवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयग्रस्यामपतयोर ईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेन श्रोमयो भूः द्यावा पृथिवी पगसापयोभिः ऋतावरीयज्ञिके मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्ठैर्तेव मन्मभिः अग्ने दक्षे पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः सम्भृतकं रसं सर्वकं सपूतमश्नाति स्वधितं मातरिश्वनां पावमानीर्यो अध्येति ऋषभिः सम्भृतकं रसं
तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्तिगनीः सुदुघाहि घृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मकं तेन ब्रह्मविदोऽवगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीते सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा वरुणाभिः पुनातु मां जातवेदा मूर्तिगन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु त्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशि देवार्पितो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्जयन्तामुदेच्यां दिश्याप ओषधिगो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोधराधरेर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉభయ నాంచారులతో జరుగుతున్నటువంటి ఈ తిరుకల్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు శ్రీవైఖానస ఆగమోక్తంగా ప్రప్రథమంగా స్వామివారికి శ్రీవారి భక్త సంకల్పాన్ని, అంటే భక్తులు ఏ ఏ కోరికలతో స్వామివారి యొక్క చెంతకు చేరారో ఆ సంకల్పాలను స్వామివారికి మనవి చేస్తూ ఆ తదుపరి స్వామివారి యొక్క సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారు ఈ క్రతువుకి సమస్త దేవతా సైన్యాన్ని రక్షగా నిలబెట్టి ఈ క్రతువుని జరిపిస్తారు. కాబట్టి జయాసూత్రవతి సమేతంగా ఆవాహన జరిపించిన తదుపరి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని అక్కడ సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. బ్రహ్మ తేజస్సు దివ్య యశస్సులతో వెలిగేటువంటి ఆ శ్రీమన్నారాయణ స్వరూపాన్ని మనం కన్నులారా దర్శించాము. స్వామివారి యొక్క ముఖ సౌందర్యాన్ని, విశ్వాంతరాళంలో నిండిపోయినటువంటి ఆ పరమాత్మ స్వరూపం మనకు అర్చావతారమూర్తిగా, మలయప్ప స్వామిగా, కళ్యాణమూర్తిగా, పెళ్లి కుమారుడిగా స్వామివారు మనందరికీ దర్శనమిస్తున్నారు. అనంతమైనటువంటి విశ్వంలో విరాజిల్లేటువంటి పరమాత్మ స్వరూపము, జీవునిలో ఉండేటువంటి ఆత్మ ఒక్కటేనని ఎవరైతే గుర్తిస్తారో ఆ ఊహ పెరిగి పెద్దదై అనూహ్యంగా ఏ విధంగా పెరుగుతుందో, విశ్వవ్యాప్తమవుతుందో ఈ ఆత్మ పరమాత్మని చేరుకోగలుగుతుంది. బిందు స్థితిలో బీజప్రాయంగా నిద్రాణంగా ఉన్న ఆత్మ చైతన్య శక్తికి ప్రతీకగా అక్కడ నవధాన్యాలను కూడా పంచమృత్తికా పాలికలలోకి మంత్రపూర్వకంగా నిక్షిప్తం చేసి ఆ మంత్రజలంతో ప్రోక్షణ చేస్తూ మంత్రపూర్వకంగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సేవాకర్తలుగా వీక్షిస్తున్నటువంటి భక్తులకు వారి యొక్క మనస్సులలో ప్రేరేపణ చేస్తూ సన్మార్గవర్తనం సవైదికంగా జీవించేటువంటి జీవశక్తిని మంత్రజలంగా ప్రోక్షణ చేసి అదిగో సమస్త మంగళ ద్రవ్యాలతో, పుష్పాలతో, తులసి అక్షతలతో, గుడ నైవేద్యాలతో ఆ సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తించారు. ఆ వైదిక ప్రక్రియని కైంకర్యపరులు. ఆ తదుపరి అంగంగా ప్రతిసరబంధన కార్యక్రమాన్ని జరిపించబోతూ ఉన్నారు. స్వస్తి సూక్తాలను పఠనం చేయడం ద్వారా మనందరం కూడా భక్తితో
వాటన్నిటినీ శ్రవణం చేద్దాం. రక్షాబంధన పూజాం చ కరిష్యే. ఓం శుచి వోహవ్యామృత శుచీనాకం శుచికం హినోమ్యత్ఫరకం శుచిభ్యః కృతేన సత్యమృత శాప ఆకించుచ జన్మాన శుచయః పావకాః. ఓం శన్నో నధత్తాం తపసో జిహత్తాం స్వగంబురగ్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహగామి సహస్రీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి. శేషాగి నమః ఇదమాసనం. శేషాగి నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. శేషాగి నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. శేషాగి నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. హరి ఓం స్వస్తి నో విమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాగవప్రవామహే సోమం స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిరసం గగంచ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశ్వరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. నిరుపమ గుణసింధుర్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌగరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. సర్వజ్ఞత కృపాలుత్వ సర్వ జగత్కారణత్వ నిత్యత్వ నిర్మలత్వ నిరవధిక సౌందర్యాది సమస్త కళ్యాణ గుణ సింధువుగా అనేన హేయ ప్రత్యేనీక కళ్యాణ గుణనిధిగా పరమాత్మగా పురుషోత్తముడిగా శ్రీనివాసుడిగా శ్రీయప్పతిగా కళ్యాణ స్వరూపంగా ఉన్నటువంటి స్వామివారు సమస్త వస్తు విలక్షణాంత జ్ఞానానందైక స్వరూపుడై ఆనంద నిలయవాసుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అలరారే ఆ ఆదివరాహ క్షేత్రంలో వెంకటాచల పర్వతంపై మలయప్ప స్వామిగా స్వామివారి యొక్క ప్రత్యేకగా ఉభయనాంచారులతో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో సమస్త భక్తులకు తాను రక్షకుడినని తన పాదాలను నమ్మిన వారిని ఎన్నటికీ విడువబోనని స్వామివారు చెప్పడానికి సంకేతంగా సాక్షీభూతంగా ప్రతి నిత్యము స్వామివారు స్వీకరించే ఈ రక్షాసూత్ర ధారణ ఈ శ్రీవారి కళ్యాణోత్సవంలో భాగంగా తిరుమల దివ్యక్షేత్రం 7 కొండల సమాహారం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుని 7 పడగలే తిరుమలలోని సప్తగిరులట అంటూ పురాణాలు చెబుతున్నాయి. 7 పర్వత శిఖర శ్రేణుల మధ్య శ్రీ మహావిష్ణువు స్వయంభూవుగా ఆనంద నిలయ దివ్య విమానంలో తన భక్తులందరికీ దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నటువంటి పరమాత్మ స్వరూపం స్వామివారు. సప్త సంఖ్య చాలా పవిత్రమైనది, ఎంతో మహత్తు గలది. సప్త చక్రాలు, సప్తర్షులు, సప్త దినాలు, సప్తగిరులు, సప్త ద్వీపాలు, సప్త ప్రదక్షిణలు, సప్తపది, సప్తాశ్వుడు, సప్తస్వరాలు, ఇలా ఎన్నో మరెన్నో ఆ 7 సంఖ్యతో ముడిపడి ఉన్నాయి. 7 కొండలు అనంతమైనటువంటి ఈ బ్రహ్మాండానికి ఆవరణాలకు ప్రతీకలు. పూర్ణతత్వంలో సప్తావరణాలున్నాయి, పూర్ణ బిందువులో కూడా సప్తావరణములు కలిగి ఉన్నాయి. ఈ దేహానికి షడ్మూర్తులుంటారు. జననం, మరణం, ఆకలి, దప్పిక, శోకం, మోహం ఈ 6ంటిని అధిగమిస్తే మనిషి మనీషిగా మారతాడు, మహాత్ముడవుతాడు. 6 కొండలు దాటితే 7వ కొండపై పరంధాముని దర్శనమవుతుంది. 7 కొండలు ఒక సంకేతం, ప్రణవం,
ధర్మం, జ్ఞానం, దర్శనం, విశ్వవ్యాపక భావన, సేవాతత్వం, విశుద్ధతత్వం అనే సప్తగిరులను సాధిస్తే తప్ప పరమాత్మ దర్శనం సులభంగా కలగదు. అటువంటి ఆ సప్తగిరులను దాటమని మనకి చెబుతున్నటువంటి పరమాత్మ సందేశాన్ని మనం తెలుసుకొని స్వామివారికి జరుపబడినటువంటి ఈ రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని భక్తితో వీక్షించి స్వామి నామాన్ని జపించి ఆ తదుపరి ఉభయనాంచారులైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు జరుపబడుతున్నటువంటి ఈ రక్షాసూత్ర ధారణను కూడా మనం భక్తితో వీక్షిద్దాం. ఉభయనాంచారులు కూడా పెళ్లి కుమార్తెలుగా వేంచేపు చేయబడ్డారు కాబట్టి వారికి సమస్తమైనటువంటి ఉపచారాలను సమర్పణ చేసి జగత్తు నేలేటువంటి జగన్మాతలు కాబట్టి అమ్మలకు కూడా సమస్తమైనటువంటి ఉపచారాలు, అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, పుష్పాలు, గంధము, తులసి సమస్తమైన మంగళకర ద్రవ్యాలతో, పుష్పాలతో జగన్మాతలను అర్చన చేసిన తదుపరి అమ్మా, స్త్రీ ప్రకృతికి ప్రతీకగా నిలబడ్డ మీరిరువురూ కూడా ఈ సమస్త జగత్తుకి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కలగజేయండమ్మా. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్యాన పాయనులుగా ఉభయనాంచారులు స్వామివారు జరిపించేటువంటి ధర్మ సంస్థాపన కార్యక్రమంలో ఈ కలియుగంలో స్వామికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఉభయనాంచారులకు జరుగుతున్న రక్షాసూత్ర ధారణ కార్యక్రమం శ్రీదేవి అమ్మవారి యొక్క వామహస్తానికి కైంకర్యపరులు జరిపిస్తున్నారు. అనాదిగా 7 కొండల స్వామివారిని తలచినంత మాత్రాన సమస్తమైనటువంటి సంకల్పాలు నెరవేరిపోతాయి. విష్ణు పర్వతానాం అధిపతి అన్నారు. అంటే ఈ వెంకటాచలానికి అధిపతి శ్రీ మహావిష్ణువుట. సకల భువనాలను రక్షించేటువంటి జగన్నాథుడిగా, దయారూపంగా, భక్తుల కోర్కెలను సిద్ధింపజేయడానికే కల్పవృక్షంగా స్వామివారు కొండ మీద కొలువై ఉన్నారు. సమస్త ప్రాణికోటి కూడా స్వామివారి స్వరూపమే. ఈ బ్రహ్మాండంలో ఉన్న 84 లక్షల జీవరాశులలోనూ స్వామివారే నిండి ఉన్నారు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడని అర్థం. విశ్వమంతా వ్యాపించినటువంటి జగద్రక్షకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు మనం చూడలేమేమోనన్నటువంటి భావనతో తానే పరవైకుంఠాన్ని వదిలి కలియుగ వైకుంఠమైన ఆ తిరుమల దివ్యక్షేత్రంలో ప్రత్యక్షంగా స్వామివారు సచ్చిదానంద స్వరూపుడై నిలబడి ఉన్నారు. అనంత విశ్వాన్ని సృష్టించి పరిపాలించి లయం చేసే ఒక మహత్తరమైన శక్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారు. నిత్యాత్ముడై, సత్యాత్ముడై, శాశ్వతుడై, సర్వాభీష్టప్రదాయకుడై, సకల ఐశ్వర్య ప్రదాతగా, సమస్త అనుగ్రహ కారకుడై తనను నమ్మిన భక్తులందరికీ కూడా అభయాన్ని ప్రసాదించేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు నిస్సందేహంగా కలౌ వెంకటనాయక, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అటువంటి స్వామివారికి జరపబోతున్నటువంటి కళ్యాణోత్సవం కాబట్టి అత్యంత నిష్ఠతో చేయాలి. కాబట్టి స్వామివారి అనుజ్ఞతో కైంకర్యపరులు రక్షాసూత్రాన్ని స్వీకరించి ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆగార వైదిక ప్రక్రియని సమంత్రకంగా నిర్వర్తించబోతున్నారు. యజ్ఞోవై విష్ణువు అన్నారు. ఎక్కడ యజ్ఞం జరిగినా దాని ఫలితమంతా కూడా విష్ణువుకి చెందాలట. అటువంటి స్వామివారి కళ్యాణంలో ఆఘార వైదిక ప్రక్రియ. వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నో ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్మమత్తు మగి దేవా త్రివిరమాగజంతాం మయి ఆశీరస్తు మగి దేవహూతిః होतारावनिशन्त पूर्वेरिष्टास्यामतनुवासुवीराः उत्थन्यमानमस्यामेध्यमपपाप्मानं यजमानस्य हन्तु शिवानः सन्तु प्रदितश्च तस्रश्चन्नो माता पृथिवीतोकसाता रेखागायत्र्या प्रोक्ष्यां जातवेदो भवनस्येत्यरनिं गृहीत्वां मथितं लौकिकं वा अग्निमादाय आहरेतां घृतप्रतीको घृतयोनिरग्निर्घृतैः समिद्धो घृतमस्यान्नम् घृत प्रशस्त्वा सरितो वहन्ति घृतं पिबन् सुगजायक्षिदेवान् आघृता अग्ने हविषोजुषानो घृत प्रतीको घृतयो निरेधि घृतं पीत्वा मदचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिमं
उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं वहनः प्रजानन् आगप्रजागं मृगमस्मासुधेः किजस्रोदेदिहिनो दुरोणे कर्मणे वां देवेभ्यः शकेयम् अदितेनु मन्यस्वां अनुमतेनु मन्यस्वां सरस्वतेनु मन्यस्वां देवसवितः प्रसुवां तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विषेमतुः सुरुचो वेन आवह स बुद्धिगा उपमा अस्य विष्ठा श्रुतश्च यो नमसतश्च विवह ॐ ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् सोमो धेनुगुं सोमो अर्वन्तमाशुगुं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यगुं सभेयं पितुश्रवणय्यो ददासु तस्मै ॐ सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्य इदमासनम् ब्रह्मसोमाभ्यां नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षे यज्ञं देवतावर्थयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्षां पात्रादाधावमाधागां वसो सूर्यस्य रश्मिभिः दिवे त्वा अन्तरिक्षागत्वा पृथिव्यै त्वा पोषागत्वा ऊर्ध्ववबर्हिषद्य ऊर्जा पृथिवीं गच्छतु उभाभ्यां देवसवितः प्रहरेम वीतगे पोषाते ग्रन्थिं विश्यतु आदित्यव्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वास्तृणामीं स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपोऽसि दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतविदेच्यैर्युञ्जनमसि विष्णोस्तुपोऽसि पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्व पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवहाम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्रयोः ब्रह्माणमावाहयामि सोममावाहयामि ब्रह्मन्नपप्रणेष्यामि सोमापप्रणेष्यामि यजमानवाचीं यच्छा प्रणययज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञं यजमानं च देहि ॐ प्रणयां को वा गिनक्ति स वा गिनक्तु संविशन्तां दैवीर्विषः पात्राणि देवगिज्गागैः दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि वसूनावाहयामि मरुत आवाहयामि रुद्रानावाहयामि अपौपस्पृश्याम् ॐ श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यपात्रे प्रजापतिगे जुष्टनिर्वपामि इन्द्रागे जुष्टनिर्वपामि अग्निगे जुष्टनिर्वपामि सर्वदेवेभ्यो जुष्टनिर्वपामि आद्यन्द्रुप्यधिष्ठगामि चरुन्द्रुप्यधिष्ठगामि अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीम् अन्तरितकं रक्षोऽन्तरिता अरातगः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातगः चित्पतिस्त्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिस्वाहा वाक्पतिस्त्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिस्वाहा देवस्त्वा सविता पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिस्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतगे नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः हुतवहाय नमः हुताशने नमः कृष्णवत्मने नमः देवमुखाय नमः सप्तजिह्वाय नमः वैश्वानराय नमः जातवेदसे नमः अग्निपुरुषाय नमः आदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवा अगन्तगित्मात्मा जातवेदस्तेनेत्यस्ववर्धस्वते थवत्तगतास्मान् प्रसगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नात्येन समेधय स्वाहा
वागव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्याम् ॐ श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेक्नाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा सर्व्याभिगार्ग्या चरुं सावित्र्या गृहीत्वा जुह्वा व्याहृतिर्जुहोति ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्सुवः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासाभिः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत आघारान्ते सर्वदोष प्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्के अतितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुभाम् ॐ अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य यज्ञः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वजक्षराददग्गः स्वाहा तद्विप्रासो विपन्यवो जाकृवागं सस्तमिन्धते विष्णोर्यत्परमं पदग्गः स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्सुवः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासाभिः దేవుడొక్కడే మాకు దిక్కుగాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కదలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కదలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కదలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గాలి ముట చిక్కితిమి కన్న చోటే తొక్కి
తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని గాలిముట జిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని మైల కొంత మనసు మణుగు కొంత నాయా మైల కొంత మనసు మణుగు కొంత నాయ తాలిమి నా విధి ఏమి తలచినో కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని గోవింద 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 మాయల బొరలితిమి మరచితిమి ఇంతలోనే ఛాయల శ్రీ వెంకటేశు శరణంటిమి మాయల బొరలితిమి మరచితిమి ఇంతలోనే ఛాయల శ్రీ వెంకటేశు శరణంటిమి తస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో భాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధో భాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరుతి వర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షు సురా సర్పిరదధి క్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబో ప్లక్ష కుశ క్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి మదృక్షవత్ వింధ్య పారిగాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమనక కురు వర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశా పరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄనాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్గామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుచ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం
श्रीविखनो मुनीन्द्रमतानुसारिभिः भृक्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः उक्तगृह्य धर्मशास्त्रपुराण इतिहासप्रतिपादित कन्यादानकल्पोक्त सकलफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकेनन्दकशार्ङ्गादिपञ्चागतधरस्य कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानसभगवच्छास्त्रप्रकारेण आङ्गेरस भारहस्पत्य भारद्वाजत्रयारुषेग प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य पञ्चविधव्यूह विभेदेन प्रवर्धमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नप्त्रे आङ्गेरस भारहस्पत्य भारद्वाजत्रयारुषेग प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेरस भारहस्पत्य भारद्वाजत्रयारुषेग प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिगण विजृम्भित पादारविन्दस्य अर्चावताररूप भगवतः प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेरस भारहस्पत्य भारद्वाजत्रयारुषेग प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय दिव्य कौस्तुभालङ्कृताय दिव्य पीताम्बरधराय दिव्यमाल्योभिशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्णगरुड वाहनारूढाय अचिन्त्याद्भुत नित्ययौवन स्वभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखात्यागिनो अखिल लोक पवित्राय श्रवण नक्षत्रे मकर राशौ जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकल वेद शाखात्यागिनीं भार्गवच्यवन आप्नुवान और्ववेदल पंचारुषेग प्रवरान्वितां भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थल निवासिनीं आनन्दगुणात्मिकां मूल प्रकृतिरूपां उत्तरफल्गुनी नक्षत्रे कन्या राशौ जातां भृगोः संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्वगण सकल वेदाध्यागिनीं काश्यप आवत्सारणैत्रवत्रगारुषेग प्रवरान्वितां काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यप प्रजापते संकल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषयां कन्यां सलङ्कृतां साध्वीं सुशीलाक सुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धगे विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీవైఖానస కైంకర్యపరులు తాళ్లపాక వంశీకుల చేత శ్రీవారికి ఉభయ కన్యాదానాన్ని జరిపించారు. క్షేత్రాణం క్షేత్రముత్కృష్టం తీర్థానాం తీర్థముత్తమం
శ్రీవేంకటగిరిర్నామ క్షేత్రం పుణ్యం మహీతలే. సర్వపాపప్రశమనం సర్వపుణ్యవివర్ధనం. సమస్త క్షేత్రాలలోకెల్లా తీర్థాలలోకెల్లా వెంకటాచలము ఉత్కృష్టమైనది. సమస్త పాపాలను శమింపజేసి పుణ్యాలను ప్రోగు చేసేటువంటి కొండగా తిరుమల కొండ గురించి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. స్వామివారికి ఆఘార వైదిక ప్రక్రియ అనంతరం నూతన వధూవరులకు మధుపర్క నివేదనం, కన్యావీక్షణం, నూతన వస్త్ర సమర్పణం, స్వామివారికి తిరువారాధనం, ప్రధాన కూర్చెను సమర్పణ చేయడం, ఆ తదుపరి తాళపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించడం, మహాసంకల్పాన్ని పఠనం చేయడం వరుసగా కైంకర్య పరులు నిర్వర్తించి ఆ తదుపరి మాంగళ్యారాధన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ మహాసంకల్పం యొక్క విశేషం ఏమిటి అంటే ఎప్పుడెప్పుడు ఈ మహాసంకల్పాన్ని చదువుతారు. సాధారణంగా మానవ జీవితంలో ఏ కర్మ చేసినా సంకల్పపూర్వకంగానే చేయాలి. మామూలు కార్యక్రమాలలో మనం చేసే వాటిని సంకల్పాలుగా పేర్కొంటే కన్యాదానాలు, నదీ స్నానాలు, తులాదానాలు ఇలాంటి వాటిని చేసేటప్పుడు ఖచ్చితంగా మహాసంకల్పాన్ని శ్రవణం, మననం, స్మరణం వీటిని చేయాలిట. ఏమిటి మహాసంకల్పమయ్యా అంటే మహాకాలంలో మహావిశ్వంలో ఈ మానవుని యొక్క ఆయు ప్రమాణం ఎంత చిన్నదో తెలుసుకొని తద్వారా ధర్మ మార్గంలో నడవాలి. లోకధర్మాన్ని అనుసరించి అహంకారమే మొదలైనటువంటి అరిషడ్వర్గాలని కూడా వదిలేస్తే మానవుడు ఉత్తమ గతిని పొందుతాడు అంటూ ఈ మహాసంకల్పం తెలియజేస్తోంది. ఈ మహాసంకల్పంట విశ్వరూపాన్ని చక్కగా వర్ణిస్తూ భూగోళ స్థితిని, భూమండలాన్ని, దాని పరిపాలించినటువంటి చక్రవర్తులు, మహారాజులు, దేశాలు, పుణ్యనదులు, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, సప్తద్వీపాలు, నవవర్షాలు, నవఖండాలు, దశారణ్యాలు, 50 కోట్ల యోజనాల విస్తీర్ణం గల భూమండలం, 1,00,000 యోజనాల విస్తీర్ణం గల జంబూద్వీపం, భరతవర్షం, భరతఖండం, కన్యాదానం, ఎప్పుడు ఎవరు ఎక్కడ దేనిని ఆశించి చేస్తున్నారో సవివరంగా తెలియజేసినటువంటి మహాసంకల్పాన్ని మనమందరం కూడా ఆలకించాం. ఈ కన్యాదానం వల్ల బ్రహ్మలోకంలో శాశ్వతంగా నివాసించేటువంటి యోగ్యతతో పాటుగా అశ్వమేధాది యాగాలు ముమ్మారు చేసినటువంటి ఫలితం సిద్ధించాలి. అగ్నిహోత్ర వాజపేయాది శతక్రతు పుణ్యఫలం లభించాలి. నాతో పాటు నా ముందు వెనక 10 తరాల వారు తరించాలి. శాశ్వతంగా గోలోకంలో, విష్ణులోకంలో, ఆదిత్యలోకంలో నివసించేటువంటి యోగ్యతను సంపాదించడం కోసం ఈ కన్యాదానాన్ని జరిపిస్తున్నాను. చక్కగా అలంకరింపబడిన లక్ష్మీదేవి లాంటి కుమార్తెలను, ఈ కన్యను బంగారము, నీరు మొదలగు వాటితో దానం చేస్తున్నానంటూ కన్యాదాత సంకల్పం చేస్తాడు. లక్ష్మీనారాయణ ప్రీతి కోసం చేస్తున్నానంటున్నారు. లక్ష్మీనారాయణ ప్రీతి కాదు, సాక్షాత్తు లక్ష్మీనారాయణుడికే మహాలక్ష్ములను ధారపోసేటువంటి కన్యాదానాన్ని సాక్షాత్తు కన్యాదాతగా అన్నమాచార్య వంశీకులుంటే నిత్య పెళ్ళి కొడుకుగా దానగ్రహీతగా స్వామివారు మన కోసం ఈ అభిజిత్ లగ్నంలో, ఈ మాఘమాసంలో స్వామివారు కన్యాదానాన్ని స్వీకరించారు. ఇక మహాపురుషుడైనటువంటి నారాయణుడి యొక్క దివ్యశక్తిని వర్ణిస్తూ అంతములేని శక్తిగల భగవానుడైనటువంటి మహాపురుషుడు శ్రీమన్నారాయణుడు, ఊహింపరాని పరిమితి చెప్పరాని శక్తిచే భరింపబడుతున్న మహాజలరాశి నడుమలో పరిభ్రమిస్తున్నటువంటి అనేక కోట్ల బ్రహ్మాండాలలో ఒక బ్రహ్మాండంలో వ్యక్తము, అవ్యక్తము, మహత్తు, అహంకారము, పృథివీ, తేజస్సు, వాయువు, ఆకాశము మొదలగు ఆవరణలతో చుట్టబడినటువంటి పెద్ద బ్రహ్మాండము ముద్ద నడుమ ఆధారశక్తి, శ్రీకూర్మము, వరాహము, వైష్ణవము, అనంతము, నాగము, శేష, తక్షక, అష్ట దిగ్గజాల తొండములపై నిలుపబడినటువంటి
అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్తలోకాలకు పైభాగంలో భూర్భువ స్వ మహజన తప సత్య ఇతి సప్తలోకాలకు అధోభాగంలో చక్రవాళ శైల మధ్యగత మహాసుమేరు సహస్ర శిఖరానువర్తిని మహానాలాయమాణ ఫణిరాజస్య రాజస్య శేషస్య సహస్రాపణామణి మండలే మండితే అన్నారు. అంటే సర్పరాజుగా శేషుని యొక్క వేయి పడగల నడుమ అలంకరింపబడినటువంటి వెంకటాచల పర్వతంపై ఈ కన్యాదానం జరుగుతోంది. మాంగళ్యధారణ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. శోభాన పాడు మలరే చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మలరే చెలులు. కనకాంబరుడతడు కనక కుచగిరికి కొనబుగల నిదరికి కూడే పొంతనము. కనకాంబరుడతడు కనక కుచగిరికి కొనబుగల నిదరికి కూడే పొంతనము. చెలు
औपासनाग्नौ प्रधानहोमं होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुव अग्निरेतु प्रथमो देवतानागुंसोऽस्य प्रजां मुञ्चतमृत्युपाशात् तदयगुं राजा वरुणो न मन्यता यथे यज्ञस्त्री पौत्रमघन्नरोदात् स्वाहा इमावग्निस्त्रागतां कारहवत्यः प्रजां मुञ्चतमृत्युपाशात् तदयगुं राजा वरुणो न मन्यता यथे यज्ञस्त्री पौत्रमघन्नरोदात् स्वाहा इमावग्निस्त्रागतां कारहवत्यः प्रजामस्येन गतु दीर्घमायुः अशोन्योपस्था जीवतावस्तु माता पौत्रमानन्दमभिप्रबुध्यता यज्ञ स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुव इमान् लाजानामित्यभिगार्य इमान् लाजानावपामीं समृद्धिकरणान् मम तुभ्यन्त संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां नातयो मम स्वाहा इमान् लाजानावपामीं समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां नातयो मम स्वाहा इमान् लाजानावपामीं समृद्धिकरणान् मम तुभ्यञ्च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां नातयो मम स्वाहा ओं भूस्वाहा भोगं सुवस्वाहा ओं भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेरुहोष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुव ॐ अतो देवा अवन्तु नो गतो विष्णुर्विजक्रमे पृथिव्याः सप्तधामभिस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि वस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततग् स्वाहा तद्विप्रासो विपन्यवोजा कृपाकं स्वस्समिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं कर्मसात्पुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुव ओं यदस्य कर्मणोत्यरीरचं यत्वान्योनमिहाकरम् अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नगे स्विष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदगे स्वाहा यन्म आत्मनो मिन्दा भूदग्निस्तत्पुनराः आर्जातवेदा विचर्षणि स्वाहा
पुनरग्निश्चक्षुरधात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनागवं चक्षुराधत्तमक्ष्यो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषजं दुरिष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्ध्यै स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येथोऽस्येदि श्रीमहि स्वाहा समिदसि तेजोऽसि तेजो मगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गजन्ति सप्तगोनीरापृणस्वा कृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा देवोर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा देवोर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ऋतधानभित्वाननष्ट्वभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आच्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तामदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवतविदप्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा सर्वमस्सर्वं मे भूयात् स्वाहा अक्षतमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः परिधिवपनगा दक्षिणतः परिधिवपनगा उत्तरतः परिधिवपनगां पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परिसमोह्यां ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिः प्रोक्ष्याम् आप्यायन्तामिति जुहोति आप्यायन्तामाप ओषधयो मरुतां पृषदयस्तदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् त्रगायुषं जमदग्नेः कस्य पश्य त्रगायुषं यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रगायुषम् आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातनां महेरणाय चक्षुषे यो वश्यवतमोरजस्तस्य भाजगते हनः वृषतीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षया गजन्वथाम् आपो जनयथाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्युतं त्वमया देव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि
భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉభయ నాంచారులకు మాంగళ్యధారణ జరిపిన తదుపరి కైంకర్యపరులు అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి అదిగో తాళ్లపాక వంశీకులు ఒక ప్రక్కన, శ్రీవైఖానస కైంకర్యపరులు మరొక ప్రక్కన కూర్చుని 2 నారికేళాలను దొర్లించుకుంటూ వారణమాయిర కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఈ నారికేళాలు మానవ దేహానికి ప్రతీకగా ప్రతి జీవి, ప్రతి జీవాత్మ కూడా పరమాత్మ యొక్క సాంగత్యానికి చేరాలంటే సమస్తమైనటువంటి కోర్కెలను, సమస్తమైన సంకల్పాలను పరమాత్మ పాదాల చెంత వదిలివేయాలని తెలియచేస్తూ అలనాడు గోదాదేవి పాడినటువంటి ద్రవిడ వేద సంప్రదాయానికి సంబంధించినటువంటి పాసురాలను గానం చేస్తూ ఆ వారణమాయిర వేడుకను జరిపించారు కైంకర్యపరులు. ఆ తదుపరి పుష్పమాల పరివర్తనంతో స్వామివారికి అలంకరింపబడినటువంటి వస్త్రాన్ని శేషవస్త్రంగా శిరస్సున ధరించి కనుల కద్దుకొని కైంకర్యపరులు తదుపరి మాలా పరివర్తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆనందోత్సాహాలతో, ఎంతో ఆనందంతో స్వామివారు అమ్మవార్లు సమస్త జగత్తుని కూడా లక్ష్మీనారాయణులలాగా అనుగ్రహించేటువంటి సమయం ఆసన్నమైంది అంటూ ప్రపద్యే పుండరీకాక్షమీశం భక్తానుకంపినం లోకోత్తరం లోకనాథం పరాత్పరం విభుం. ఓ దేవదేవా, పుండరీకనయన, భక్తవత్సల, లోకోత్తరుడవై, లోకనాథుడవై, పరాత్పరుడవై, విభుడవై నీ దయచే మేమంతా కూడా ఈ రోజున అభయం పొందాము స్వామి అంటూ అక్కడ శ్రీవైఖానస అర్చక స్వాముల వారు, అధికారగణం, భక్తులు, భాగవతోత్తములు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలో అందరూ స్వామివారి యొక్క కళ్యాణ వేదిక పైకి వేంచేశారు. ఎందుకు వచ్చారయ్యా వీరందరూ అంటే, స్వామివారు అమ్మవార్లు వరాలను అనుగ్రహించే సమయం ఆసన్నమవ్వబోతోంది. ఈ పుష్పమాల పరివర్తనం తర్వాత స్వామివారు అమ్మవార్లు పుష్పమాలికలను పరిపరి విధాలుగా మార్చుకున్న తదుపరి సమస్త భక్తుల యొక్క సంకల్పాలకి వరాలను అనుగ్రహించే సమయం. ఒకే సింహాసనం పైకి మూర్తులు ముగ్గురు కూడా వేంచేసి స్వామివారి చెంతకు చేరినటువంటి అమ్మవార్లను చూసి సంతోషంతో, ఆనందంతో ఆనంద నిలయవాసుడైనటువంటి శ్రీనివాసుడు తన భక్తులు కోరిన కోర్కెలట విచారించకుండా అనుగ్రహించేటువంటి సమయం. కాబట్టి మనందరం కూడా స్వామివారిపైనే మన యొక్క దృష్టిని పెట్టాలి, అన్యమైన విషయాలపైన కాదు. స్వామివారిని చూస్తూ తరించాలి. ఎవరైతే స్వామిని చూస్తారో వారిని స్వామివారు చూస్తారు. అంతేగాని స్వామి పట్ల మనకి శ్రద్ధ లేనప్పుడు ఆ స్వామి మనకి అనుగ్రహించడం కుదరదు. కాబట్టి అయినప్పటికీ ఈ సందర్భంలో, ఈ సమయంలో ఇప్పుడు స్వామి అమ్మవార్లు సమస్త భక్తుల కోర్కెలను అనుగ్రహించేటువంటి సమయం. అందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ స్వామిని ఎలుగెత్తి కీర్తించాలి. అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమం, ఆ తదుపరి ఆనంద కర్పూర నీరాజనాన్ని స్వామివారికి అమ్మవార్లకు దర్శింపజేస్తారు. చూడండి, నయనానందకరంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారి యొక్క దివ్యరూప సౌభాగ్యం మనందరికీ కూడా సందర్శన భాగ్యం ఆ స్వామి ఏడుకొండలవాడు మనకు అనుగ్రహిస్తున్నాడు. స్వామివారి చేతులలో ఉన్నటువంటి తలంబ్రాలను అమ్మవార్లకి, మరలా అమ్మవార్ల తలంబ్రాలు స్వామివారికి పోసి సమస్త జగత్తుని అనుగ్రహించమని వేడుకుంటున్నారు. గోవింద గోవింద. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు.
సిగ్గువడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వు